అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం పాలకూర సీతాలత గారు రచించిన పేరెంట్స్ దేవోభవ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. కొడుకు దగ్గర నుంచి వచ్చిన ఉత్తరం చూసి పొంగిపోయాడు జమదగ్ని. కొడుకు అలాంటి ఉత్తరం రాస్తాడని ఏనాడు ఆశించినందువల్ల ఆ ఉత్తరం అతని నెత్తిన కిరీటం పెట్టినట్లయింది. ఈ ప్రపంచానికే సార్వభౌమత్వం లభించినట్లయింది. గుండెల్లోంచి ఆనందం ఎగదన్నింది. ఏమేవ్ అంటూ భార్యను పిలిచాడు. ఏమిటంటూ వచ్చింది రేణుక. పరశురాముడు ఉత్తరం రాశాడే అన్నాడు. ఆమె ముఖంలో ఏమీ మార్పులేదు. నిట్టూర్చింది. మామూలుగానే నిరాశతో ఏమంటాడు అంది. మనల్ని తీసుకెళ్ళడానికి వస్తాడట, ఓ 10 రోజులు ఉంచుకొని పంపిస్తాడు అంటున్నాడు అన్నాడు ఆనందంతో జమదగ్ని. ఎందుకు? ఏ అవసరం లేదు, ఇక్కడ మాకు చాలా బాగుంది, రామని రాసేయండి అంది కొంచెం కోపంగా రేణుక. రేణుక అన్నాడు జమదగ్ని కొంచెం బాధగా. అవునండి, వాడి నీచి ప్రవర్తన మీకు చీమ కుట్టినట్లు కూడా లేదేమో కాని నాకు మాత్రం చాలా బాధగా ఉంది. మనం తల్లిదండ్రులమన్న ఉద్దేశంతో ఏమైనా చూశాడా? గతిలేక గడపకి వచ్చిన ముష్టివాళ్ళం అనుకున్నాడు. సూటిపోటి మాటలతో గుచ్చాడు. వాడు కొడుకు కాదు, వాడి కారణంగానే కదా ఈరోజు ఈ ముసలి వయసులో ఇలా దూరంగా ఉండవలసి వచ్చింది. మీకు నేను, నాకు మీరు తప్ప మనకి ఏముంది కనుక? రేణుక కళ్ళు వర్షిస్తున్నాయి. అవన్నీ తవ్వుకోవడం వల్ల లాభం ఏముంది? మనకింతే రాజు ఉంది అనుకోవాలి. నిజమే, ఏ కొడుకు చేయని సత్కారం మనకు చేశాడు. దూరంగా వెళ్ళిపోమన్నాడు, తన ఇంట్లో ఉండద్దన్నాడు. అంతేగా, మనం సర్దుకుపోవాలి శాంతంగా అన్నాడు జమదగ్ని. మీరింత శాంతంగా ఉండగలుగుతున్నారు కాని నా గుండెల్లో మాత్రం శూలాలు దింపినట్లుంది. కానీ పెంచి పెద్ద చేసినందుకు వాడు ఇలా ప్రవర్తిస్తాడని అనుకోలేదు. అందుకే వాడి మాట చెప్పకండి. వాడు వచ్చినా మనం వెళ్లొద్దు ఆవేశంగా అంది. ఆమె ఆవేశాన్ని అర్థం చేసుకుని మాట్లాడకుండా ఉండిపోయాడు జమదగ్ని. గతం కళ్ల ముందు నిలిచింది. తను రిటైర్ అయ్యాక నెల రోజుల తర్వాత, నాన్నగారు, మీరు ఎలాగూ రిటైర్ అయిపోయారు, మీకు నేను తప్ప ఇంకెవరున్నారు కనుక ఇక ఆ ఊళ్ళో చేసేదేమీ లేదు. మీరు అమ్మ కలిసి వచ్చేయండి, నా దగ్గరే ఉందిరుగాని. నాకు ఉన్నంతలో ఏ లోటు లేకుండా మిమ్మల్ని చూసుకుంటాను, అది నా బాధ్యత కదా అని కొడుకు పరశురాముడు అంటాడని ఆత్రంగా ఎదురుచూస్తూ కూర్చున్నాడు జమదగ్ని. కానివాడు ఏమీ మాట్లాడలేదు. ఆశతో మరొక నెల రోజులు ఎదురుచూశాడు. అయినా కొడుకు నోరిప్పలేదు. ఇక ఆగలేక ఆ విషయం రాసి పోస్టు చేసే ముందు భార్యకు చూపించాడు. ఆ ఉత్తరాన్ని 2గా చించింది రేణుక. మీరెందుకలా తేలికైపోతారు? వాడిని అడగనీయండి అంది రేణుక. మరొక 2 నెలలు గడిచాయి. ఏమండి పంతులుగారు, మీరు మీ అబ్బాయి దగ్గరికి వెళ్ళటం లేదా అని తెలిసిన మిత్రులు పలకరిస్తుంటే తల కొట్టేసినట్టయ్యేది. ఏం చెప్పాలో తెలియక వెర్రినవ్వు నవ్వి ఊరుకునేవాడు. ఇక ఆగలేక భార్యకు తెలియకుండా కొడుక్కి ఉత్తరం రాశాడు. మా భావి కార్యక్రమం ఏమిట్రా అంటూ. దానికి జవాబుగా బయలుదేరి రండి అని జవాబు రాశాడు. అది చూసి చాక్లెట్ దొరికిన చిన్న కుర్రాడిలాగా సంబరపడిపోయాడు. ఇల్లు ఖాళీ చేసేసి వెళ్ళిపోదామనుకున్న ఆయన్ని రేణుక కొంచెం వెనక్కు లాగింది. ముందు వెళ్ళి కొన్ని రోజులుందాం, మిగతా విషయాలు తర్వాత చూద్దాం అంది. అనుకున్న రోజునే బయలుదేరి కొడుకు దగ్గరకు వెళ్లారు. పెద్దవారు కావటంతో సాధారణంగా ఆచార వ్యవహారాలంటే కొంచెం పట్టింపులు ఉండటం సహజం. కుర్రతనం కొద్దీ అనాచారంగా ఉన్న కొడుకు కోడలి ప్రవర్తన కొంచెం కంటకప్రాయంగా ఉందనిపించేది. వంటంతా పూర్తయ్యాక కాని స్నానం చేసేది కాదు కోడలు ధవళ. స్నానం చేశాక వంట చెయ్యమ్మా అంది రేణుక కోడలతో. అంతెత్తున లేచింది ధవళ. నాకు ముందు నుంచి అదే అలవాటత్తయ్యా, అసలే నాకు నీళ్లు పడవు, నీళ్లు చూస్తేనే రొంపొస్తుంది కనుక మిట్ట మధ్యాహ్నం గాని స్నానం చెయ్యలేను అంది. పోనీ వేడి నీళ్లతో పొద్దున్నే స్నానం చేస్తే సలహా ఇచ్చింది రేణుక. భలే వారే, నేను 12 గంటలకు మాత్రం చన్నీళ్లతో స్నానం చేస్తానా? అప్పుడు వేడి నీళ్లే. మిడి ఎండాకాలంలో కూడా వేడి నీళ్లు పోసుకుంటాను అంది ధవళ. ఇక ఆమెతో చెప్పి లాభం లేదని అనుకుంది రేణుక. అందుకే తనే స్వయంగా వంటకు పూనుకుంది. ఆ పని కూడా తప్పడంతో ధవళకు చాలా హాయిగా ఉంది. జమదగ్నికి పొద్దున్నే 5-6 గంటలకల్లా లేచి స్నానం వగైరాలు కానిచ్చి భక్తిగా కాస్త తత్వగీతాలు పాడుకోవటం అలవాటు. దానికి బ్రేకు వేయాల్సి వచ్చింది. నాన్నా, పొద్దున్నే ఏమిటి గోల? పడుకునే వాళ్లకు గొప్ప కష్టం సుమా.
అవన్నీ మానే అంటూ హుకుం జారీ చేశాడు కుమారరత్నం. జమదగ్నిది సర్దుకుపోయే మనస్తత్వం. అందుకే ఆ పని చేయడం మానేశాడు. ఆ తర్వాత 10 రోజులకు ధవళ తల్లిదండ్రులు వచ్చారు కొన్నాళ్లు ఉండిపోవాలని. ధవళ తండ్రి అగ్నిహోత్రుడు గారు. అడుగు పొడవున్న లంక పొగాకు చుట్టలు, అరడజను వరుసగా కాల్చేయగల సమర్థుడు. ఎప్పుడు చూసినా గుప్పు గుప్పుమని పొగలూదుతూ కనపడతాడు. ఆ పొగ కిట్టదు పాపం జమదగ్ని గారికి. ఆయన ముందే సోఫాలో మఠం వేసుకుని కూర్చొని, చెప్పండి బావగారు విశేషాలు అంటూ చుట్ట అంటిస్తాడు. ఆ ఘాటుకి తల తిరిగినంత పని అవుతుంది జమదగ్ని గారికి. అబ్బా, ఈ చుట్టకంపు భరించలేకుండా ఉన్నాను అన్నాడొకసారి జమదగ్ని. భరించలేకపోతే నిక్షేపంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు, వచ్చిన చోటికి. మాకేం అభ్యంతరం లేదు అంది ధవళ. ఆ మాటలు విని ఆశ్చర్యపోయాడు జమదగ్ని. కోడలి పిల్లకి తను రాక అంత ఇష్టం లేదని అక్కడికొచ్చిన 2 రోజులకే గుర్తించినా ఆ విషయం తెలియని వాడిలా ఉండిపోయాడు. ఈ రోజు ఆ అయిష్టత ఆమె బయటకు కక్కేస్తుంది అనుకోలేదు. ఒక్కొక్కలకు ఒక్కొక్క అలవాటు ఉంటుంది. ఏ అలవాటు లేకుండా చెట్టు క్రింద సన్యాసలా అందరూ మీలాగే ఉంటారా అంది మళ్ళా. అది విని ఒక వెర్రినవ్వు నవ్వాడు అగ్నిహోత్రుడు. మర్యాద కోసమైనా కూతుర్ని మందలించలేదు. కొడుకు కూడా ఆ మాటలు విన్నా విననట్లే ఉండిపోవడంతో మరింత బాధ కలిగింది జమదగ్నికి. ఆయనకు పౌరుషం పుట్టుకొచ్చింది. గతిలేని వాడిలాగా ఈ చీత్కారాల మధ్య ఎందుకు ఉండటం? తనకేం లోటు? తాను వెనకేసిన దాంతో హాయిగా బ్రతకచ్చు. విడిగా వెళ్ళిపోతే? మళ్లీ ఆలోచించాడు. మరికొన్నాళ్లు చూద్దామనుకున్నాడు. ఆయనకు సహనం ఎక్కువే మరి. మరొక రోజు మధ్యాహ్నం సోఫాలను నిద్రకు ఉపక్రమించి ఆర్పకుండా చుట్టను హాల్లో విసిరేసి పడుకున్నాడు అగ్నిహోత్రుడు. అది వెళ్లి నేలమీద పరిచిన కార్పెట్కు అంటింది. ఆ తర్వాత వచ్చి చూసి దాన్ని ఆర్పారు. భలే వాడివయ్యా, బంగారం లాంటి కార్పెట్ తగలబెట్టావు కదా అన్నాడు జోక్ చేస్తున్న వాడిలా. ముఖం ముడుచుకున్నాడు అగ్నిహోత్రుడు. ఊరుకోలేకపోయింది ధవళ తల్లి స్వాహ. పర్వాలేదులేండి, అది మా అమ్మాయికి మేము కొనిచ్చిందే. మీరేం బాధపడక్కర్లేదు. మీరు కొని తెచ్చిన వస్తువులకి అలాంటి ప్రమాదం ఏమైనా జరిగితే అప్పుడు మీరు బాధపడదురుగాని అంది స్వాహ. ధవళ వెక్కిరింపుగా అంది. నా బొంద, ఆయన మా సంసారం కోసం కొనిచ్చిన వస్తువులు ఏవీ లేవులే. ఆయన సంగతి నీకు తెలియదా ఏమిటి? సిగ్గుతో చితుకుపోయాడు జమదగ్ని. కోడలు చెప్పిన దానిలో అబద్ధం ఏమీ లేకపోయినా ఆ చెప్పిన తీరు, గొంతులోని వెక్కిరింపు అతనికి ముల్లులాగా గుచ్చుకున్నాయి. రేణుక మాత్రం ఊరుకోలేకపోయింది. పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఏమిటా దూకుడు? కొంచెం మంచిగా మాట్లాడలేవు? కోడల్ని నిలదీసింది. మూతి వంకరగా తిప్పింది ధవళ. నా మంచితనం మంచివాళ్లతోనే అంది కట్టెవిరుపుగా ధవళ. అంటే నీ ఉద్దేశం? కోపంగా అంది రేణుక. బుర్రంటూ ఉంటే ఈ పాటికి అర్థమై ఉండాలి ధవళ అరిచింది. దాంతో అత్తాకోడలిద్దరూ వాదన పెంచుకున్నారు. ఆ రగులుతున్న మంటలో ఇన్ని నీళ్లు పోశారు జమదగ్ని. ఆ తర్వాత మరొక 10 రోజులు అగ్నిహోత్రుడు స్వాహా వెళ్లిపోయారు. చిన్న చిన్న విషయాల్లో అభిప్రాయ భేదాలు రావడం, అది సరిపెట్టుకోలేక రేణుక ఏదో అనటం, అందుకు ధవళ కూడా తనేం తక్కువ తినలేదన్నట్లుగా గొంతు పెంచడం జరుగుతూనే ఉంది. ఒకరోజు స్నానానికి వెళ్లబోతూ తన 3 పేటల గొలుసు తీసి హడావిడిగా బెడ్రూంలో అల్మరాలో ఉన్న హ్యాండ్ బ్యాగ్లో పడేసింది ధవళ. స్నానం చేశాక దాన్ని తీయలేదు. అలాగే 2 రోజులు గడిచాయి. వేసవికాలం వల్ల ఆమె ఒళ్లంతా పేలింది. మెడ చుట్టూ చెమట కాయలొచ్చాయి. అందుకనే గొలుసు వేసుకోపోతే హాయిగా ఉంది. కనుకనే దాని సంగతి మర్చిపోయింది. మరొక 4 రోజుల తర్వాత గుర్తొచ్చింది. ఎక్కడ పెట్టిందో మాత్రం గుర్తులేదు. అందుకనే ఇల్లంతా ఒకసారి తిరగతోడింది. బీరువా అంతా తిరిగి సర్దింది. బట్టలన్నీ ఒక్కొక్కటి తీసి చూసింది. ఎంత వెతికినా కనిపించలేదు. వయసు తెచ్చిపెట్టిన చాదస్తం రేణుకను ఊరుకొనివ్వలేదు. అంత అజాగ్రత్త అయితే ఎలాగే పిల్ల? అందులోనూ ఇటువంటి విషయాల్లో అది పోతే మళ్ళీ జన్మలో అలాంటిది కొనుక్కోగలమా అన్నారు. వెతుకులాటలో పడి ఆ మాటలు విన్నా పట్టించుకోలేదు. ఈ కాలం కుర్రవాళ్లకి అసలు లక్ష్యం లేదు, మతిమరుపు జాస్తి. ఆ మాటలు విన్నా నోరెత్తలేదు ధవళ. అవునులే, నీకేం బాధ? సంపాదించి తెచ్చేది వాడు. ఈ నష్టం వాడికే కాని నీకు కాదుగా. చీమ కుట్టినంత బాధ కూడా లేదు నీకు అంది రేణుక. ఈసారి ధవళ నోరు విప్పింది. నోరు విప్పడం కాదు, పులిలా గర్జించింది. అవును, ఇప్పుడు నాకు అర్థమైంది. నన్ను చీవాట్లో వేయడం కోసం మీరే ఆ గొలుసు దాచేశారు. నేను ఏడిస్తే ఆనందించాలని
మీరే ఈ పాడు పని చేశారు. బిత్తరపోయింది రేణుక. ఇంతటి అభాండం తన మీద పడుతుందని ఊహించలేదు. ఊహిస్తే నోరు మూసుకొని కూర్చునేది. కోడలు ముందు ముందు జాగ్రత్తగా ఉంటుందని 2 చీవాట్లు వేద్దాము అనుకుంది. అదొచ్చి ఇలా అయింది. నాకేం తెలీదు అంది. అలా అంటే నేను నమ్ముతానా? చేయవలసిందేదో చేసేసి ఇప్పుడు అమాయకంగా ముఖం పెడుతున్నారు. అంతే, అదే చిలికి చిలికి గాలివానయ్యింది. దొంగతన అంటగట్టిన ఈ ఇంట్లో మేమిక ఉండం అనేంతవరకు వచ్చింది. పోతే పొండి, ఎవరు కాళ్ల పట్టుకుని బ్రతిమాలరు అంది ధవళ. పరశురాముడు 2 వైపులా నచ్చజెప్పబోయాడు. కాని లాభం లేకపోయింది. జమదగ్నికి కూడా పట్టుదల వచ్చింది. అందుకే వెళ్లిపోవాలన్న నిర్ణయం మారలేదు మరి. అప్పుడు పరశురాముడు అరిచాడు ఇంట్లోంచి పొమ్మని. జమదగ్ని, రేణుక మళ్లీ తమ ఊరికొచ్చేశారు. మరో 10 రోజుల తర్వాత కోడలు క్షమించమంటూ ఉత్తరం రాసింది. గొలుసు దొరికింది. మిమ్మల్ని అనవసరంగా ఆడిపోసుకున్నాను, ఇక్కడే ఉందిరుగాని రండి అంటూ. కాని రేణుక ఇంకా ఆ గడప తొక్కకూడదని నిశ్చయించుకుంది. 4 నెలలు గడిచిపోయాక ఇదిగో ఈ ఉత్తరం. కొడుకు ఉత్తరానికి రావటం లేదని జవాబు రాయాలి అనుకుంటుండగానే పరశురాముడు, ధవళ స్వయంగా వచ్చేశారు. నాన్నా, నువ్వు నన్ను క్షమించినట్లు లేదు అన్నాడు బాధగా. అవునత్తగారు, చిన్నవాళ్లం, మీరలా పంతం పడితే మేమేమైపోతాం అంది ధవళ. అబ్బే, మాకేం కోపం లేదురా, అయినా మేమిక్కడే ఉంటాం అన్నాడు జమదగ్ని. సరే, మీరు చెప్పిందే వేదం. నేను బలవంతం చేసినా నా మాట వినరు. ఒక పని చెయ్యండి. మీకు కోపం లేదన్న నిదర్శనగా ఒక 10 రోజులు మాతో రండి. ఆ తర్వాత మీ ఇష్టప్రకారమే వచ్చేద్దురుగాని అన్నాడు పరశురాముడు. మాట్లాడలేదు జమదగ్ని. రేణుక మాత్రం అందుకు కూడా నిరాకరించింది. మేం రాము అంది ఖచ్చితంగా. జమదగ్ని నచ్చ చెప్పాడు. 10 రోజులే కదా, పోనీలే, వాళ్ళ సరదా కూడా తీరుతుంది. మరీ అంత మొండిపట్టు పనికిరాదు. ఈసారి అక్కడ గొడవలు ఏమీ జరగవులే అంటూ నచ్చ చెప్పాడు. ఆ బుజ్జగింపుకి లొంగిపోయింది. బయలుదేరి వెళ్లారు అందరూ. ఓ 10 రోజులు జమదగ్ని రేణుకలను నెత్తిన పెట్టుకుని చూసుకున్నారు. జగడవాడే మాటలకు తావు లేకపోయింది. వాళ్లకు కాలు కడిగి నెత్తిన నీరు చల్లుకునేందుకు సిద్ధమైనంత పని చేశారు. ఆదిలక్ష్మి వంటి అత్తగారివమ్మా అంటూ ధవళ పాటలు పాడలేదు గాని అంత పనే చేసింది. ఓ నాన్న, నీ మనసే వెన్న, అమృతం కన్నా అది ఎంతో మిన్న అంటూ తండ్రి చుట్టూ ప్రదక్షిణలు చేసి పాటలు పాడలేదు పరశురాముడు. కాని అంత పనే చేశాడు. ఆ ముసలి తల్లిదండ్రులకు తాము ఉంటున్నది కొడుకింట్లోనా లేక స్వర్గంలోనా అని అనుమానం వచ్చింది. 10 రోజులు 10 నిమిషాల్లా గడిచిపోయాయి. రోజులు అంత ఆనందంగా గడుస్తుంటే మరికొన్ని రోజులు ఉండాలని పాపం ఆ తల్లిదండ్రులకు అనిపించినా కొడుకు కోడలు కూడా అగ్నిహోత్రుడి గారి దగ్గరకు ప్రయాణం పెట్టుకోవడంతో మరి ఆ సంగతి ఎత్తలేదు. ఆ రోజు నలుగురూ కలిసే ప్రయాణం పెట్టుకున్నారు. మామూలు బస్సులో కాక లగ్జరీ టూరిస్ట్ బస్సులో కూర్చోపెడితే ఆశ్చర్యపోయాడు జమదగ్ని. బస్సు బయలుదేరబోతుంటే ఎవరితోనో మాట్లాడుతూ కొడుకు కనిపించాడు. ఆ తర్వాత వచ్చి బస్సు ఎక్కాడు. బస్సు బయలుదేరింది. మరో 2 గంటల్లో ఒక జంక్షన్ వచ్చింది. అక్కడ కొడుకు కోడలు దిగిపోయారు. మేం వస్తాం నాన్నా, వీలుంటే నీ దగ్గరకు తర్వాత వస్తాను. ఈ బస్సు మన ఊరి నుంచే వెళ్తుంది, అక్కడ దిగిపో అంటూ వెళ్లిపోయారు పరశురాముడు వాళ్ళు. వేరే ఎవరితోనో మాట్లాడుతూ కాలం గడిపాడు జమదగ్ని. బస్సు తమ ఊరు రాగానే దిగిపోయారు. నమస్కారమండి, నేను మీ అబ్బాయి కొలిగ్ని. మీతో టైం భలే గడిచిపోయింది, దయ ఉంచండి అంటూ నమస్కరించాడు పులస్త్య. అతనితోనే జమదగ్ని గారు బస్సులో అంతవరకు హస్కు కొడుతూ టైంపాస్ చేసింది. బస్సు వెళ్లిపోయింది. ఇల్లు చేరారు జమదగ్ని, రేణుక. ఆ మర్నాడు రేణుక అంది ఆనందంతో, కొడుకు కోడలు అంత ఆదరంగా చూస్తారని నేను కలలో కూడా అనుకోలేదు. ఇంతలో ఎంత మారిపోయారు. జమదగ్ని మాత్రం పళ్ళు నూరుకున్నాడు. కన్న తల్లిదండ్రులను పరశురాముడు అంత ఘోరంగా వాడుకుంటాడని ఎప్పుడూ అనుకోలేదు. అందుకే ఆయనకు చాలా మంటగా ఉంది. అవును, వాడు మనతో వ్యాపారం చేశాడు, మనల్ని ఒక పావుగా వాడుకున్నాడు. మన మీద వాడికి అంత భక్తిభావం మరి అన్నాడు బాధగా. ఏమిటండి, అసలు విషయం ఏమిటి అడిగింది అర్థం కాక. ఆమెకు అసలు రహస్యం బోధించాడు. ఈ మధ్య ప్రభుత్వ సంస్థలన్నీ తమ ఉద్యోగస్తులకు కొత్తగా ఆల్ ఇండియా టూర్ అనే సౌకర్యం మొదలుపెట్టారు. అంటే ఆ ఉద్యోగి భార్యాబిడ్డలతో, తల్లిదండ్రులతో ఇండియాలో ఏ మూలకైనా వెళ్లి రావడానికి ప్రభుత్వమే ఖర్చు భరిస్తుందన్నమాట. ఈ అవకాశం చూసుకుని
బోలెడు టూరిస్టు బస్సులు పుట్టుకొచ్చాయి కాశ్మీర్ దాకా. కాని అటు ఉద్యోగస్తులు ఇటు టూరిస్టు వాళ్ళు కూడా ఈ అవకాశం దుర్వినియోగం చేసుకుంటున్నారు. దీన్ని కేవలం డబ్బు సంపాదించడానికి ఒక మార్గంగా మార్చుకున్నారు. ఇప్పుడు పరశురాం పనిచేస్తున్న చోటు నుంచి కాశ్మీర్ దాకా వెళ్లి రావడానికి ఖర్చు 1800 రూపాయలని నిర్ణయించి తలా ఒక్కింటికి ఆ సొమ్ము అందజేస్తున్నారు. ఆ డబ్బులో కేవలం 200 రూపాయలు టూరిస్టు బస్సు వాడికి లంచంగా ఇస్తే తమ బస్సులో ఆ వ్యక్తి కాశ్మీర్ వెళ్లాడని సర్టిఫై చేస్తూ టికెట్ ఇస్తాడు. ఆ ఉద్యోగి కాశ్మీర్ కాక మరి వేరే దగ్గర ఊరికి వెళ్లి సెలవు ఖర్చు చూపిస్తాడు. అంటే ఉద్యోగికి టిక్కెట్ ఒక్కింటికి 1600 మిగుల్చుకుంటున్నాడన్నమాట. సెలవైపోయాక ఆ టిక్కెట్టు జతపరిచి బిల్లు సబ్మిట్ చేస్తాడు. ఆ రకంగా సంపాదించిన సొమ్ము వేరే రకంగా ఖర్చు పెట్టుకుంటారు, లేదా బ్యాంక్లో దాచుకుంటారు. ఇప్పుడు పరశురాముడు చేసింది అదే. తల్లిదండ్రులిద్దరినీ కూడా కాశ్మీర్ తీసుకెళ్తున్నానని చెప్పి ఆఫీస్లో 3600 తీసుకున్నాడు. నిజానికి ఎవ్వరూ వెళ్లడం లేదు కాశ్మీరు. పరశురాముడు, ధవల, జమదగ్ని, రేణుకలు కాశ్మీర్ వెళ్తున్నారని ప్రభుత్వం ఇచ్చిన సొమ్ము మొత్తం 7200. అందులో 1000 రూపాయలు బస్సువాడికిచ్చినా పరశురాముడికి లాభం 6200 అన్నమాట. అయితే తల్లిదండ్రులను టూరిస్ట్ బస్సులో ఎందుకు కూర్చోబెట్టాడు? నిజానికి ఆ బస్సే కాశ్మీర్ వెళ్తున్నట్లుగా అబద్ధమాడుతున్న బస్సు. ఇలాంటి అన్యాయాలు జరుగుతున్నాయని మేనేజ్మెంట్ వాళ్ళు బస్సు బయలుదేరే ముందు ఉద్యోగి క్లెయిమ్ చేసినంత మంది ఎక్కుతున్నారా లేదా అని తనిఖీ చేసేందుకు ఒక అధికారిని పెట్టారు. పరశురాముడు తల్లిదండ్రులను కూడా కాశ్మీర్ తీసుకెళ్తున్నట్టు చెప్పి సొమ్ము తీసుకున్నాడు కనుక బస్సు బయలుదేరే ముందు 4 టికెట్లు చూపించాలి అతను అధికారికి. అందుకే నాటకమాడి ప్రేమగా నటించి తల్లిదండ్రులను తన దగ్గరకు పిలిపించుకున్నాడు. బస్సు బయలుదేరే ముందు పరశురాముడు మాట్లాడింది ఆ అధికారితోనే. బస్సు ఎక్కే ముందు అందరూ ఉన్నారా లేదా అని చూశాక అధికారి వెళ్లిపోతాడు. ఆ తర్వాత పక్క ఊరిలో జనాలు దిగిపోయి వాళ్ళ ఇంటికి వెళ్లి సెలవు గడిపి వస్తున్నారు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్లుగా ప్రభుత్వం ఎన్ని కట్టుదిట్టాలు చేసినా జరిగే అన్యాయం జరిగిపోతూనే ఉంది. పరశురాముడి కపట ప్రేమకు ఇదే కారణం. తల్లిదండ్రులను కేవలం డబ్బు కోసం వాడుకున్నాడు. ఇలాంటి వాడు తండ్రి చచ్చిపోతే పోయాడన్న బాధ కన్నా ఆల్ ఇండియా టూర్లో ఒక టికెట్ తగ్గిపోయిందనే బాధ ఎక్కువ ఉంటుంది. జమదగ్ని బాధ అందుకు కాదు, తమని ఘోరంగా వంచించి కేవలం డబ్బు సంపాదించుకున్నందుకు బాధ. తాము వాడి దృష్టిలో మనుషులే కారు, కేవలం డబ్బు సంపాదనకు ఒక వస్తువు. ఆ విషయం తెలిసి రేణుకు కూడా మండిపడింది. ఛీ, వీడింత నీచుడు అనుకోలేదు. అంటే డబ్బు కోసమే ఆ వదవ ప్రేమ ఒలకబోశాడన్నమాట అంది. నిర్లిప్తంగా ఉండిపోయాడు జమదగ్ని. రేణుక అడిగింది, ఈ విషయాలన్నీ ఎలా తెలుసు మీకు? అంతా గమనించాను. మనల్ని టూరిస్ట్ బస్సులో ఎక్కిస్తున్నప్పుడే అనుమానం వచ్చింది. ఇలాంటి అన్యాయాలు జరుగుతున్నాయని ఇదివరకు విన్నానులే. ఆ తర్వాత బస్సులో వాళ్ల మాటలు బట్టి అది నిజమే అని తెలిసింది. ఆ తర్వాత వాడి మిత్రుడు పులస్త్యతో కూడా మాట్లాడుతూ కూర్చున్నాను కదా, అతని వల్ల పూర్తి నిజాలు తెలిసాయి. మా అమ్మా నాన్నలను కూడా టూర్ తీసుకెళ్తున్నట్లు చూపించి డబ్బులు మిగిల్చి ఫ్రిజ్ కొనుక్కుంటున్నాను అని మన పరశురాముడు ఆ పులస్త్యతో అన్నాడట. మనకంతా తెలుసనే ఉద్దేశంతో మాట్లాడాడు పులస్త్య. మన సుపుత్రుడు మాత్రం ఇదంతా మనకు రహస్యంగానే ఉంచాడు. మరి కొడుకు చేసిన ద్రోహం కళ్ల ముందు కదలాడుతుండగా గొంతు పూడికిపోయి ఆ తల్లిదండ్రులు మరి మాట్లాడలేకపోయారు. మాతృదేవోభవ అని, పితృదేవోభవ అని అన్నారు పెద్దలు. ఇద్దరిని కలిపి ఏమంటారో తెలియక పేరెంట్స్ దేవోభవ అందాం. తల్లిదండ్రుల్ని అలా భావించే పుత్రరత్నాలు ఈ కలియుగంలో ఎందరు? జమదగ్ని అన్నాడు. ఈ అన్యాయం ఆపడానికి ఒకే మార్గం నాకు తోస్తోంది. ఏ ఉద్యోగి అయినా ఎప్పుడు ఆల్ ఇండియా టూర్ వెళ్లదలుచుకున్నాడో కనుక్కొని అతనికి డబ్బు ఇవ్వకుండా ఆఫీస్ వాళ్లే ఆ కాశ్మీరుకు రైలు టికెట్ కొనిచ్చి ఉద్యోగికి ఇవ్వాలి. అతను వెళ్లి వచ్చాక ఆ టికెట్ మధ్యలో క్యాన్సిల్ చేయించుకోలేదని రైల్వే నుంచి సమాచారం పొందాలి. అదొక్కటే దారి. ఇక మాట్లాడలేక నిశ్చేష్టురాలై ఉండిపోయింది రేణుక. ఆ మధ్య 1986లో ఇలా ఆల్ ఇండియా టూర్ పేరుతో జరుగుతున్న ఘోరాలు చూశాక మన రచయిత్రి పాలకూర సీతాలత గారికి ఈ కథకు ప్రేరణ లభించింది. చివర్లో జమదగ్ని ఇచ్చిన సూచన ప్రభుత్వం పాటిస్తే కొంతవరకు మెరుగు కావచ్చు అనుకున్నారామె. ఈ కథ గంట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.